సర్పంచ్ సాబ్ సెంచరీతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం. బట్ ఈరోజు ఆర్ఆర్ గెలిచిందో అట్నుండి అటే ఇంటి ముఖం పట్టబోతున్న పంజాబ్ కేకేఆర్. మరి కేకేఆర్ పంజాబ్లో ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాలంటే ఏం జరగాలి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీతో ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడినటువంటి పంజాబ్ 7వ మ్యాచ్లో లక్నోపై విజయం సాధించి కంబ్యాక్ ఇచ్చింది. ఈ గెలుపుతో తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. ఇకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో డూ ఆర్ డై మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్తో సెంచరీ చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా ఆకట్టుకున్నారు. ఆడంబంలోనే వికెట్లు తీసినటువంటి లక్నో ఆ తర్వాత విఫలమవడమే పంజాబ్ విజయానికి ప్రధాన కారణం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుని లక్నోని బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఓపెనర్ కులకర్ని, ఫస్ట్ డౌన్ బ్యాటర్ నికోలస్ పురాన్ విఫలమైన ఓపెనర్ జాస్ ఇంగ్లీష్, ఆయుష్ బర్దోని రాణించడం ఆఖర్లో అబ్దుల్ సమద్ హిట్టింగ్తో లక్నో నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో అందించినటువంటి 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ ఫస్ట్ బాల్కే ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూపర్ కాన్లీ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ 2 వికెట్లను మొహమ్మద్ షమీనే పడగొట్టాడు. దాంతో పంజాబ్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. స్టార్టింగ్లోనే 2 వికెట్లు కోల్పోయినటువంటి జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించారు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ ఇద్దరు 3వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు కూడా వికెట్ పడకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ కాంబినేషన్ అంటే 76 బంతుల్లో 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39 బాల్స్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 69 పరుగులు చేసినటువంటి ప్రభ్సిమ్రాన్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అయితే ప్రభ్సిమ్రాన్ సింగ్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ లక్నో బౌలర్లపై మరొక్కసారి విరుచుకుపడ్డాడు. మొహమ్మద్ షమీ వేసినటువంటి ఓవర్లో 3 సిక్సర్లు బాదాడు ఏకంగా. అయితే ఆ తర్వాత సెంచరీకి దగ్గరైనటువంటి శ్రేయస్ అయ్యర్ సిక్సర్తో మ్యాచ్ని ఫినిష్ చేయడమే కాకుండా తన సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం సెంచరీ శ్రేయస్ అయ్యర్ ఇన్ ఐపీఎల్. శ్రేయస్ అయ్యర్ 51 బాల్స్లోనే 11 ఫోర్లు 5 సిక్సర్లతో 101 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 18వ ఓవర్లోనే 200 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్లు నేటితోటి ముగియపోయినున్నాయి. అయితే ఆఖరి రోజు వరకు ప్లే ఆఫ్స్ 4 స్థానాలు ఖరారు కాలేదు. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లతో ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, ఏ జట్టు ఇంటి దారి పడుతుందనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నటువంటి 3 టీంలలో ఒకటి మాత్రమే 4వ స్థానాన్ని ఖరారు చేసుకోగా మిగతావి ఇంటి దారి పట్టనున్నాయి. సండే డబుల్ హెడ్డర్లో హై వోల్టేజ్ మ్యాచ్లు ఇప్పుడు ఇవాళ జరగనున్నాయి. ముంబై రాజస్థాన్, కోల్కతా ఢిల్లీ మధ్య మ్యాచ్లు ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్లోకి అడుగు పెట్టేశాయి. ఇక 4వ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఫైనల్ మ్యాచ్లో ఆడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ కాగా రాజస్థాన్ ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాలంటే అంటే సజీవంగానే ఉంది. బట్ వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగేటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ ఇక ఇంటిదారి పట్టినట్టే. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే ఏ జట్టుతోటి సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడుతుంది. సో ఇక ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 31 మ్యాచ్లో తలపడ్డాయి. అందులో ముంబై 16, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్లో విజయం సాధించంటే ఈక్వల్గా ఉంది. ఇకపోతే 2023 నుంచి జరిగినటువంటి 9 మ్యాచ్ల్లో ముంబై 5, రాజస్థాన్ 4, ఇక్కడ కూడా సేమ్ మ్యాచ్లలో విజయం అంటే ఇద్దరికీ కూడా సమంగా ఉంది. అయితే ఈ సీజన్లో జరిగినటువంటి ఒక్క మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ముంబై చిత్తుగా ఓడిపోయింది. డబుల్ హెడ్డర్లో భాగంగా జరిగేటువంటి 2వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపన్నున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగేటువంటి ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఇరు జట్లు 36 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 20, ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్లలో విజయం సాధించింది. సో ఇక్కడ కొంచెం కేకేఆర్ది టాప్ పొజిషన్లో ఉందనేది చెప్పొచ్చు, అప్పర్ హ్యాండ్. అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ఒక్క మ్యాచ్లోనూ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న ఆల్రెడీ లక్నో అండ్ పంజాబ్ జరిగింది, పంజాబ్ గెలిచింది. పంజాబ్కి సంబంధించినటువంటి మ్యాచ్లు అన్నీ కూడా అయిపోయాయి. సో 15 పాయింట్లతోటి ఉంది. ఇక్కడ గనక రాజస్థాన్ గనక ఓడిపోతే ఆబ్వియస్గా పంజాబ్ కింగ్స్కి ఎక్కువగా ఎలిమినేటర్ అంటే క్వాలిఫైర్ 4లోకి అంటే క్యూలో వచ్చేటువంటి ఆప్షన్ 4th పొజిషన్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజస్థాన్ ఈరోజు గెలిచిందా
కేకేఆర్ ఇంటికి వెళ్ళిపోతుంది, ఢిల్లీ ఇంటికి వెళ్ళిపోతుంది, దాని తర్వాత పంజాబ్ కూడా కళ్ళు మూసుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆర్ఆర్ గెలుపుతోటి మిగతా ఉన్నటువంటి టీమ్ సినారియో మొత్తం కూడా కంప్లీట్ చేంజ్ చేస్తుంది. ఒకవేళ ఆర్ఆర్ ఓడిపోయినా కానీ డెఫినెట్గా ఇక్కడ ఆర్ఆర్కి ఛాన్సెస్ ఉంటుందా అంటే ఎస్, ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు నెట్ రన్ రేట్ పొజిషన్లో ఆబ్వియస్గా అక్కడ పంజాబ్ 4th పొజిషన్లో ఉంది కాబట్టి పంజాబ్ అదే ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ కేకేఆర్ కూడా ఓడిపోవాలి. ఇన్ కేస్ ఓడిపోకున్నా కానీ తక్కువ మార్జిన్తో గెలిచినట్లయితే మాత్రం ఒకవేళ కేకేఆర్ గెలిచినా 15 పాయింట్లు వచ్చేస్తే, బట్ నెట్ రన్ రేట్ అనేది అంత ఈజీగా లేదు. సో ఇలా మేజర్గా వెళితే పంజాబ్ ఈరోజు ఆర్ఆర్ గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతుంది, లేదంటే పంజాబ్ వెళ్ళిపోతుంది. తప్పితే మిగతా వాటికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఢిల్లీ కూడా ఆల్మోస్ట్ ఇంక ఎలిమినేట్ అయిపోయినట్టు, ఎందుకంటే దాదాపు 80-75 రన్స్ ఆ తేడాతో గెలిస్తే ఏదైనా ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా ఇక్కడ మళ్ళీ ఆర్ఆర్ ఓడిపోవాలి. సో ఈ సినారియో ఢిల్లీకి కొంచెం కష్టం. కానీ ఇప్పుడు పంజాబ్ మొత్తం ఆర్ఆర్ గెలుపు పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్ గెలిస్తే ఇంటికి ముఖం పట్టేస్తుంది, లేదంటే ఓడిపోతే ఆబ్వియస్గా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ కూడా గెలిచిందా ఆ నెట్ రన్ రేట్ కూడా బెటర్ పొజిషన్ ఉంటుంది. ఈరోజు కేకేఆర్ ఓడిపోతే ఆబ్వియస్గా ఇక పంజాబ్ ఈరోజు కనుక కేకేఆర్ ఓడిపోయినా, దాని తర్వాత ఆర్ఆర్ ఓడిపోయినా ఈజీగా ఇక రెండు కూడా అంటే పంజాబ్ ఈజీగా క్వాలిఫై అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే కేకేఆర్కి పాయింట్స్ టేబుల్లో లేవు, అండ్ దాని తర్వాత నెట్ రన్ రేట్ కూడా లేదు. దాని తర్వాత ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కూడా 14 పాయింట్లతో ఉంటారు, కిందికి వెళ్ళిపోతారు. నెట్ రన్ రేట్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు కాబట్టి 15 పాయింట్లతోటి ఆబ్వియస్గా పంజాబ్ ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడుతుంది. సో ఇక్కడ ఆర్ఆర్ ఓడిపోవాలి, కేకేఆర్ ఓడిపోవాలి, రెండు ఓడిపోతేనే పంజాబ్కి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఆర్ఆర్ గెలిచిందా పంజాబ్ ఇంటికి పోవాల్సిందే, కేకేఆర్ కూడా ఇంటికి పోవాల్సిందే. సో ఇది మొత్తంగా మ్యాచ్ సినారియో. సో మరి ఈరోజు ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టేటువంటి టీం ఏదనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.